పోరుమామిళ్ల మండలం దమ్మన్నపల్లి పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని దమ్మన్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కాపురం, దమ్మన్నపల్లి మరియు ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, ఆప్కాబ్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి, సీతారాం రెడ్డి, ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె బాబు, లక్కినేని ఓబయ్య, వైద్య అధికారి దేశాయ్, మార్కారెడ్డి, మున్రెడ్డి, రాళ్లపల్లి నరసింహులు, వెంకటరెడ్డి, చిన్నగుర్రప్ప, విద్యా కమిటీ ప్రెసిడెంట్ రామరెడ్డి, కృష్ణారెడ్డి, సర్పంచ్ జనార్దన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డిలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని వారు అన్నారు. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో అమలు చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి సుధా, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసరి సుధా, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు.